మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చదివినటువంటి వాక్య భాగంలో సహనం అనేటువంటి మాటను గురించి మనం చూస్తాం. తిమోతికి పౌలు రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి పదమును గూర్చి వివరిస్తున్నాడు. సహించిన వారమైతేనే మనము ఆయనతో కూడా ఏలుదుము అనగా సహించుట చేతనే మనం గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకోనగలుగుతాము అని. మరియు మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాము 10వ అధ్యాయము 32వ వచనం, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. మీకు ఇంతకు ముందు దినములలో కూడా సహనము కలిగి మీరు జీవించారు. ఆ సమయంలో ఆ సందర్భంలో మీరు ఏ విధంగా సహనము కలిగి జీవించారో మీరు ఎప్పుడు కూడా సహనము కలిగి జీవించాలి. ఎందుకంటే మీరు సహిస్తేనే ప్రభువుతో కూడా ఏలుతారు. అబ్రహామును గురించి మనం చూస్తాం. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని, నిన్ను బహుగా విస్తరింప చేస్తాను అని, నీ బహుమానము అత్యధికమగునని. అబ్రహాము యొక్క హృదయము పొలకించిపోయేటువంటి ఎన్నో వాగ్దానాలను ప్రభు అబ్రహాముకు చేశారు. అయితే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అబ్రహాము ఎన్నో సహించవలసి వచ్చింది. అది అవమానాలే గాని, నిందలే గాని, అపహాస్యాలే గాని, తిరస్కారాలే గాని, దూషణలే గాని, నిందలే గాని ఏవైనప్పటికీ సహించవలసి వచ్చింది. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఓర్పు, సహనం అనేటువంటి పదాలను మనం చూస్తాం. మనం ఓర్పుతో సహించాలి అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనము ఓర్పుతో సహించాలి. ఓర్పు వేరు, సహనం వేరు. ఓర్పు జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి నా జీవితంలో ఎప్పుడు జరిగిద్ది, నేను ఎప్పుడు పొందుకోగలుగుతాను, ఆ వాగ్దానం నా జీవితంలో దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అన్నదానికి ఓర్పు కావాలి. అనగా మనం కాస్త ఓరిమి కలిగిన వారముగా తొందరపడకుండా, కలవరపడకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం ఆశీర్వదించబడ్డానికి మనకు ఓర్పు కావాలి. అయితే సహనం అది కాదు. సహనం ఏదనగా దేవుడు మనలను నడిపిస్తున్నటువంటి మార్గంలో ఆయన మన మీద ఉంచేటువంటి ఆ భారాలను, బరువులను మనం నిశ్చయంగా ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, దీనికి హేతువు ఏమిటి, దీని వెనకాల కారణం ఏమిటి అని అడగడానికి మనలో ఏ అధికారము లేనేలేదు. మనం పౌలును చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో పౌలుకు గొప్ప శరీర బలహీనత వచ్చినది. అతని యొక్క బలహీనతను బట్టి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, మొర్ర పెట్టాడు, ఏడ్చాడు, ప్రలాపించాడు, ఉపవసించాడు, కన్నీరు మున్నీరుగా దేవుని యొక్క సహాయం కొరకు అర్థించాడు. కానీ ప్రభు అంటున్నారు, ఇది ఎందుకు వచ్చింది, ఇది నువ్వు ఎందుకు పొందుకున్నావు, దీని హేతు ఏమిటి, దీని వెనకాల కారణాలు ఏమిటి అనేది ముఖ్యము కాదు నాయనా, నా కృప నీకు చాలు, ఈ ముళ్ళు నీలో నుండి తీయబడదు. ప్రభు పౌలుతో చెప్పకనే చెప్తున్నారు, నీలో ఉన్నటువంటి ముళ్ళు నేను తీయను, అది నువ్వు సహించాలి. ఓర్పు వేరు, సహనం వేరు. సహనం అనగా దేవుడు నిశ్చయంగా నీవు దీన్ని మోయాలి, ఇది నువ్వు చెయ్యాలి, ఇది నీవు భరించాలి అనేటువంటి మార్గాల్లో నడిపించేటువంటి సన్నివేశమే, స్థితియే సహనం. మరి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం సహనము గురించి. మనుషుల యొక్క సాక్ష్యాలు మరియు వారికి జీవిత చరిత్రలు ఒక ఎత్తు అయితే, మన కొరకు తన మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుని గూర్చినటువంటి సాక్ష్యము, ఆయన జీవిత చరిత్ర మనము ధ్యానించినప్పుడు ఇటువంటి సన్నివేశాల్లో మనకు మరింత ప్రోత్సాహం అందుతుంది. అందుకే లూకా సువార్తలో మనం చూస్తాం 22వ అధ్యాయము 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఇక్కడ మనం చూస్తాం ప్రభువు కూడా శిలువ మరణమును గూర్చి, ఆయన త్యాగమును గూర్చి
గూర్చి, ఆయన సహించవలసినటువంటి సిలువను గూర్చి ఎరిగిన వాడై వాటి నుండి తప్పించబడ్డానికి తండ్రి యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి అంటారు, నీవు ఈ పని చేయడానికి నిర్ణయించబడ్డావు, నియమించబడ్డావు, అభిషేకించబడ్డావు, నిశ్చయంగా నీవు దీనిని సహించవలసినదే అని తన కుమారుడుగా వచ్చినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి యేసు క్రీస్తుతో తండ్రి అన్నారు. మనము ధ్యానించినటువంటి ఈ యొక్క సన్నివేశాలలో, ఈ యొక్క లేఖనాలలో మనము గమనించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాఠ్యం ఏదనగా సహనము, సహించడము. సిలువ శ్రమలు ప్రభు సహించవలసినదే. ఆయన అది సహించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. నాకంటే చాళ్ల వల్లే ఆయన వైపు దున్నవలసినదే. ఆయన అందు నిమిత్తమే ఈ భూమి మీదకి దిగువచ్చారు. ఆయన సిలువలో తన ప్రాణమును అర్పింపవలసినదే. అందుకొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ముళ్ళ కిరీటము తల మీద గుచ్చవలసినదే. తన చేతులకు కాళ్లకు మేకులు గుచ్చవలసినదే. ఆయన శరీరం అంతా నలగొట్టబడవలసినదే. ఇవి ఖచ్చితంగా సహించవలసినదే అని లేఖనం మనకు తేటగా చెప్పకనే చెప్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఓర్పు కలిగి ఉంటాం. జరగబోవు కార్యము కొరకు, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు, ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రణాళిక యొక్క సంపూర్ణత కొరకు ఓర్పు కలిగి ఉంటాం. మంచిదే. అయితే ఈ ఓర్పులో మనము సహనము కలిగిన వారమై ఉండాలి. దేవుడు ఇజ్రాయేలీలను వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉండగా వారు 40 సంవత్సరాలు ఓర్చుకోవాలి అని సెలవిస్తూ అనేకమైనటువంటి ఒడిదుడుకులను సహించాలి, అనేకమైనటువంటి నిందలను, అవమానాలను సహించాలి అని ప్రభు వారికి తెలియచేశారు. నేడు మనము సైతము సహనము కలిగిన వారముగా, సహించిన వారముగా ముందుకు సాగిపోవాలి. హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూసాం 10వ అధ్యాయంలో ఆయన సిలువను సహించాడు. శ్రమలను, బాధను, ఇబ్బందులను వీటన్నిటిని తిరస్కరిస్తూ ఆ సిలువను సహించాడు. దాన్ని సహించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. పౌలు తనలో ఉన్నటువంటి శరీర బలహీనతను సహించాడు. వాగ్దానాలు పొందుకోవడానికి ఓర్పు ఎంత ప్రాముఖ్యమో సహనము అంతే ప్రాముఖ్యము. ఓర్పు ఉంటే సహనము కలుగుతుంది. సహనము లేకపోతే ఓర్పు కూడా లేనట్లే. దీనిని నేను ఇంతకు మించి భరించలేకపోతున్నాను, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను, ఈ విధంగా చేశారు కాబట్టి నేను చేయకుండా ఉండలేకపోయాను, వారు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నేను కూడా వ్యతిరేకంగా ఉన్నాను అని సహించడము చేతగాక సహనములో ఓటమి పాలై ఓర్పు నుండి దూరం అయిపోయి దేవుని వాగ్దానాలకు అందరినంత దూరంగా విసిరివేయబడిన వారుగా, సాతాను చేత బంధింపబడిన వారుగా అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే నేడు మనం గ్రహించవలసినది, మనలో ఉన్నటువంటి శరీర బలహీనతలే గాని, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులే గాని, మనకు ఉన్నటువంటి పరిస్థితులే గాని, ప్రతికూల స్థితిగతులే గాని, ప్రతి వ్యతిరేకమైనటువంటి అనుభవాల్లో కూడా మనము కొన్ని సహించవలసిన వారమై ఉన్నాము. ఆ సహనం మన మేలు కొరకే. పౌలు యొక్క బలహీనత అతడు హెచ్చిపోకుండా, ఆత్మీయ గర్వము కలుగకుండా ఉండు నిమిత్తము, ప్రభు యొక్క సహనము మన యొక్క రక్షణ నిమిత్తం, మన యొక్క జీవము నిమిత్తం, మన యొక్క పాప క్షమాపణ నిమిత్తం నేడు మీ నా ఓర్పు, సహనం ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకే. అబ్రహాముతో అన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని. ఆ మాట అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఓర్పు మరియు సహనం. సహనము కలిగిన వారముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రతి స్థితిగతిలో మనం దేవుని యొక్క మాటకు తల ఒగ్గి, మెడ వంచి, ఆజ్ఞలకు శిరస వహించి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. సహనము లేని ఎడల ధర్మశాస్త్ర ఆజ్ఞలను, పరిశుద్ధతను, పవిత్రతను ప్రక్కన పెట్టి సొంత ఆలోచనలతో సాతాను యొక్క కుయుక్తులలో కట్టబడిన వారుగా, బంధించబడిన వారుగా, వాడి యొక్క చీకటి దుష్ట దుర్మార్గమైనటువంటి మార్గములో వెళ్ళిపోవలసిన వారుగా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు సహనము కలిగిన వారై ఉండినట్లయితే మీరు నాతో పాటు ఏలుతారు. మరియు సహనం గత దినాల్లో మీరు ఏ విధంగా సహించారో, మారు మనసు పొందినటువంటి తొలిటి దినాల్లో ఏ విధంగా సహించారో, రక్షణ పొందుకున్న తొలిటి దినాల్లో మీరు ఏ విధంగా సహించారో, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి మీ యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిని ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. ఆ సహనమును బట్టే నేడు మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఇంకనూ మీరు సహించిన ఎడల నేను మీ కొరకు ఏదైతే నిర్ణయించానో దాన్ని మీరు పొందుకొనగలుగుతారు, నాతో పాటు ఏలగలుగుతారు అని ప్రభు సెలవిస్తుండగా, సహనము కలిగిన వారముగా మనకున్నటువంటి శ్రమలను, బాధలను, ఇబ్బందులను, కన్నిటిని, ఇక్కట్లను బట్టి వెనకడుగా వైక వాటిని సహిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క వాగ్దాన ఫలము పొందుకున్నట్లుగా ముందుకు సాగిపోదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఒక అమూల్యమైనటువంటి మాటను గురించి మీరు వివరించినటువంటి అద్భుతమైనటువంటి వివరణను బట్టి నీకు స్తోత్రము తండ్రి. సహనము కలిగిన వారమై ఉండాలని, అది నిశ్చయంగా సహించవలసిన వారమై ఉన్నామని, సహనము యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, దాని యొక్క ప్రతిఫలమును గురించి మీరు వివరించినటువంటి అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ సహనము కలిగి జీవించినట్లుగా, శ్రమలు శోధనలు ఇవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, దీని యొక్క హేతు ఏమిటి, ఇది నేను భరించలేను, నేను తాళలేను అనే దానికంటే సహించి ముందుకు సాగుతాను అనేటువంటి మాటతో ముందుకు సాగునట్లుగా సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరం అక్కరుని మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.